నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణానికి కారణమైన ఉగ్రవాదుల్లో పలువురికి గందర్బల్ జిల్లాలో జరిగిన హత్యతో సంబంధం ఉందని నిఘా వర్గాలు గురువారం వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్లో గందర్బల్ జిల్లా సోనామార్గ్లోని జీమోర్ టన్నెల్ వద్ద 6 కార్మికులతో పాటు వైద్యుణ్ణి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిని సైతం లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులే చేశారు. అయితే ఈ దాడికి పాల్పడిన వారిలో హషిమ్ ముసా అలియాస్ సులేమాన్ ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 2024 అక్టోబర్లో జరిగిన ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్ అదే ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. ఆ తర్వాత అదే గ్రూపుకు చెందిన 2 ఉగ్రవాదులను సైతం సైన్యం కాల్చి చంపింది. అయితే పహల్గామ్ హత్యలలో సైతం ప్రమేయం ఉన్న లష్కర్ తోయిబా ఉగ్రవాది హషిమ్ ముసా అలియాస్ సులేమాన్ జీమోర్ టన్నెల్ దాడిలో కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు తాజాగా నిర్ధారించాయి. పెహల్గామ్ దాడికి కొన్ని వారాల ముందే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం బైసరన్, ఆరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ స్థానిక అమ్యూజ్మెంట్ పార్కులలో ఒక దానిని ఎంచుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వాళ్ళు బైసరన్ వ్యాలీ అయితేనే కరెక్ట్ అని వారంతా ఓ నిశ్చయానికి వచ్చారు. ఎందుకంటే భద్రతా సిబ్బంది చాలా తక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్నారు. దీంతో అక్కడ పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.